నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై అనేక రకాలైనటువంటి సర్వేలు రకరకాల రిపోర్ట్ ఇస్తూ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ నవీన్ యాదవ్ని నిలబెట్టడం జరిగింది. సో నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం 2014లో ఎంఐఎం నుంచి పోటీ చేసి జస్ట్ స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది. తర్వాత ఇండిపెండెంట్ ఏదైతే ఇండిపెండెంట్గా తను కూడా మళ్ళీ ఒకసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటే అప్పుడు కూడా కొంచెం చుక్కెదురైనటువంటి పరిస్థితి మనం చూసాం. ముఖ్యంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి తన బరిలో దిగారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి సునీతకి పార్టీ టికెట్ ఖరారు చేసింది. సునీత గారు మాగంటి గోపీనాథ్ గారి యొక్క సత్యమణి. అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి లంకల దీపక్ రెడ్డిని కూడా ఈరోజు బరిలోకి దింపడం జరిగింది. మొత్తానికైతే అందరూ కూడా నామినేషన్లు వేశారు. ఇక ప్రచారాల పర్వాలతోటి మొత్తం జూబ్లీస్ మొత్తం కూడా అన్ని పార్టీలు ఇండిపెండెంట్లు కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎలిగేషన్ చేస్తూ కూడా ఈరోజు నిరుద్యోగులంతా కూడా దాదాపు ఒక 30 నామినేషన్లు వేసినట్టుగా కూడా మనకు వార్తలు అయితే అందుతూ ఉన్నాయి. ముఖ్యంగా నిరుద్యోగి ఆస్మా కూడా ఆ నియోజకవర్గంలో తిరుగుతూ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. మొత్తంగా మరి ఈ ప్రచార పర్వంలో మరి తుది నిర్ణయం ప్రజలు ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉంది, అనేక రకాలైన ఇష్యూస్ మనం మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ నాయకులు వెంకటనాయక్ గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. మరి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, అదేవిధంగా ఇతర పార్టీలన్నీ కూడా రకరకాలుగా మరి ప్రచారాలతో హోరెత్తిస్తూ ఉన్నాయి. మరి ఫైనల్గా మరి కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుందో వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకట గారు నమస్కారం. నమస్తే వెంకట గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీ క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారు నిలబెట్టడం జరిగింది. కానీ నవీన్ యాదవ్ గారు ఎందుకో కొంచెం అంటే ఎక్కువ ఆయన కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నారు అంటూ రకరకాల రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. మేము గెలిచిపోతున్నాం, మా గెలుపుకి ఇంకా అడ్డు లేదు, బీఆర్ఎస్ మాకు పోటీ కాదు, బీజేపీ మాకు పోటీ కాదు, ఎవరు కూడా మాకు పోటీ కాదు, మా గెలుపు సునాయాసంగా జరుగుతుంది అనేటటువంటి ఒక ధోరణిలో ముందుకెళ్తున్నట్టుగా కూడా మీడియాలో కథనాలు వస్తున్నాయి. మొన్న నామినేషన్ రోజున చూసాం, ఆయనంతా హంగామాతో వెళ్ళడం అనేది అది కొంచెం బ్యాడ్ రిపోర్ట్ రావడం జరిగిందంటూ కూడా రకరకాల వార్తలు వచ్చినాయి. సో ఏంటి మరి మీ గెలుపుని ఏ విధంగా చూస్తూ ఉన్నారు? రవి గారు నమస్కారం. ఆత్మవిశ్వాసానికి సాక్ష్యాలు చూపిస్తే మీరు కూడా విశ్వసిస్తారని నమ్ముతున్నా. జూబ్లీహిల్స్ ఎలక్షన్ విషయానికి వచ్చినప్పుడు ఫస్ట్ నుంచి కేటీఆర్ అండ్ కో ఒక నాటకీయ పరిణామాలను ఇక్కడ స్టార్ట్ చేస్తున్న సందర్భంలో ఒక బీసీ బిడ్డను ఇక్కడ అభ్యర్థిగా పెట్టి ఆ బీసీ బిడ్డను అభ్యర్థిగా పెట్టడంతో పాటు వారి ప్రచారంలో రాష్ట్ర నాయకత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార ప్రతినిధులు, జనరల్ సెక్రటరీలు, పార్టీ నాయకులు, అదేవిధంగా కార్పొరేషన్ అందరూ జూబ్లీహిల్స్లో రావడం జరిగింది, జూబ్లీహిల్స్లో ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా నవీన్ యాదవ్ గారి గెలుపు ఎందుకు ఖరారైపోయిందని చెప్పి ఎందుకు అంటున్నామంటే ఒక మాట స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు రవి గారు. నవీన్ యాదవ్ గారు లోకల్, నవీన్ యాదవ్ గారు ఒక బీసీ బిడ్డ, నవీన్ యాదవ్ గారు ఒక మాస్ లీడర్, నవీన్ యాదవ్ గారు ఒక యంగ్స్టరు. నవీన్ యాదవ్ గారు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బస్తీల నుంచి మొదలు పెడితే ఒక ఎలైట్ పర్సనాలిటీస్ వరకు అందరికీ సుపరిచితమైన పేరు, అందరితో సత్సంబంధాలు ఉన్న మనిషి, అందరి దగ్గర మంచికి చెడుకు వాళ్ళ దగ్గర ఏ కష్టం వచ్చినా కూడా తెలుసుకునే మనస్తత్వం ఉన్న వ్యక్తి. మోరోవర్ ఈ వయసులో ఇంత ఓపిక ఉండడం కూడా అది చిన్న విషయం కాదు. కాబట్టి అందుకోసం అంత కాన్ఫిడెంట్గా ఉండడం జరిగింది. ఇక నామినేషన్ ర్యాలీ అంటారా, అది ఆయన మీద ఉన్న అభిమానం రవి గారు. అదేదో పైసలు ఇచ్చి తెచ్చుకున్నది కాదు, ఏదో ప్రచారం కోసం చేసుకున్నది కాదు, ఇంకేది కాదు. కేవలం జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ గారి మీద ఉన్న ప్రేమతో వచ్చిన ప్రజలు వాళ్ళు. ఆ ప్రజలను చూసి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి అర్థమైపోయింది. వాళ్ళు దానికి ఇప్పుడు మీరు చూస్తున్నారు లేదో సోషల్ మీడియాలో పోల్ పెడతారు కదా, అక్కడికి వచ్చి కామెంట్లు పెట్టడం, సోషల్ మీడియాలో విష ప్రచారం చేయడం. నవీన్ యాదవ్ గారి మీద ఒక్క రిమార్క్ లేదు నాకు తెలిసి. నవీన్ యాదవ్ గారి మీద ఒక్క రిమార్క్ లేదని మీరు ఎలా చెప్తారు? చాలా రిపోర్ట్లలో ఆయనకి బ్యాడ్ వస్తూ ఉంది, ఆయన రౌడీ షీటర్ అని అనేక రకరకాలైనటువంటి ప్రాపగండలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి ఎంతవరకు అందులో నిజం లేకపోతే వాళ్ళు ఇలాంటి ఎలిగేషన్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఇంటి బిడ్డని నవీన్ యాదవ్ గారి యొక్క కుటుంబంలో ఇస్తారు. అంటే రౌడీ షీటర్ కాబట్టి ఇచ్చిరా? నేను మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళ కుటుంబంలో ఇక్కడ ఇప్పటికీ సత్సంబంధాలు ఉన్నాయి కదా. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు జూబ్లీహిల్స్లో నిలబడతలేరు, కానీ వాళ్ళ కుటుంబంతో ఆల్రెడీ సాన్నిహిత్యం, చుట్టరికం 2 ఉన్నాయి. కాబట్టి రేపు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినప్పటికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు నవీన్ యాదవ్ గారికి ఓటేయాలి కదా. మరి రౌడీ షీటర్ అయితే మీరేది ఓటేస్తారు? అంటే ఇక్కడ ఉన్న బీసీ బిడ్డ రౌడీ షీటర్ అని ముద్ర వేసేస్తే ఆయన మీద పల్సన్ చేద్దామన్న ప్రయత్నం ఎవరు కేటీఆర్ అనుకో అండ్ ఐటీ వాళ్ళ దుబాయ్ నుంచి సోషల్ మీడియా ప్రచారం చేసినా నమ్మాల్సిన అవసరం లేదు. రవి గారు, మేమేమంటున్నాము, ఇంతమంది ప్రజల యొక్క మనలను పొంది ఇంత విశ్వాసంతో ఇంత చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గుడ్డిగా నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వలే. నవీన్ యాదవ్ గారు ఇండిపెండెంట్గా పోటీ చేసిన రోజుల్లోనే వేలలో ఓట్లు తెచ్చుకునే సందర్భాలు ఉంటాయి. ఈ జూబ్లీహిల్స్ ప్రజల దగ్గర సుపరిచితమైన వ్యక్తి ఉండే, సౌమ్యుడు ఉండే. కానీ ఒకటేంటంటే
ఒక వ్యక్తి మీద మచ్చదేయడం కోసం, ఒక వ్యక్తిని బదనాం చేయడం కోసం ఏదో ఒక విషయాన్ని తీసుకొస్తాం కదా, అట్లా కొంతమంది చిల్లర నాయకులు, చిల్లర వ్యవస్థ అంతా ఆయన మీద ఒక ప్రచారం చేస్తున్నట్టున్నారు. కానీ ఒకటైతే చెప్పే ప్రయత్నం చేస్తున్నా, 30,000 నుంచి 50,000 ఓట్ల మెజారిటీతో ఇదే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో, ఎందుకంటే ఈసారి ఓట్ పోలింగ్ శాతం పెరుగుతుంది, జూబ్లీహిల్స్ అంటే ఉప ఎన్నికలు కాబట్టి పెరిగే ఛాన్సెస్ ఉంది, అంత మెజారిటీతో పెరుగుతుంది. అదేవిధంగా ఇంకో మాట కూడా చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే లుక్కలుకలు స్టార్ట్ అయినాయి. మాగంటి సునీత గారి మీద వచ్చిన ఎలిగేషన్స్ని బేస్ చేసుకొని విష్ణువర్ధన్ రెడ్డి గారిని ఏది ప్రచారంలో పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఇక ఒకసారి మనం కంపేర్ చేసుకుంటే నక్కకి నాగలోకానికి ఉన్న డిఫరెన్సెస్ ఉంటుంది. పీజీఆర్ గారు కుమారు కాబట్టి ఆ వారసత్వం కానీ ఆ చరిస్మా కానీ వారు పుడికి పుచ్చుకున్నారని మనం అనుకోవచ్చేమో. ఒకళ్ళు అనుకున్నది భ్రమ అవుతుంది. ఒక మాట నేను కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం చేస్తుందని ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు మీరు అంటున్నారు ఇదే బీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్కి పని కట్టుకుని కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఏఐసిసి అంటే ఆల్ ఇండియా కరెక్ట్ కాంగ్రెస్ అని చెప్పేసి చెప్తా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో ఎందుకు మరి బీఆర్ఎస్ మీద మీరు కూడా బురద జల్లే కార్యక్రమం ఎందుకు చేస్తారు? ఒకటి నేను చెప్తున్నా, మాగంటి గోపి గారి కుమారుడు అంటే అసలు కుమారుడు వాళ్ళు ఈసీకి ఫిర్యాదు చేశారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయలే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ రవణ. అదేవిధంగా మాగంటి గోపీనాథ్ గారి అన్న వారు ఫిర్యాదు చేయడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయలే. అది వాళ్ళ కుటుంబ సమస్య. ఇక్కడ విషయం ఒకటే చెప్తున్నా, కేటీఆర్ గారు సింపతికి ఏం చేయడం కోసం పాపం ఆడబిడ్డని బయటికి తీసుకొచ్చి ప్రచారం చేసి దాని వల్ల రాజకీయం పొందాలని అనుకున్నారు. దానికోసం భర్త చచ్చిపోయి అతను ఏడుస్తుంటే అది మీకు సింపతి గెయిన్ చేసే విధంగా కనపడుతుందా? ఆరు మంత్రి గారు కూడా అలా మాట్లాడడం ఏంటంటే, పొన్నం ప్రభాకర్ గారు అట్లా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రి, ఆ మంత్రి స్థానంలో ఉండి అటువంటి ఒక మహిళ మీద అట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పండి మీరు? అది కాంగ్రెస్ పార్టీకి డాబరా దానికి కొంచెం అపవాదం మూట కట్టుకున్నట్టుగా కూడా రకరకాల వార్తలు వచ్చాయి. రవి గారు ఒక మాట చెప్తున్నా, ఒక మహిళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసే మనస్తత్వాలు కాంగ్రెస్ పార్టీ కాదు, మా లాంటి కార్యకర్తలు నాయకులు అసలే కాదు. ఇన్ కేసు ఆడబిడ్డను ఏడిపియొద్దు అనుకుంటే నువ్వు ఎమ్మెల్యేకి ఎందుకు పోటీ చెప్పాలి? ఎమ్మెల్సీ ఇవ్వు, లేకపోతే నీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వు, లేకపోతే నువ్వే పోటీ చేయి. పాపం తనకు ఎక్కడో అడ్జస్ట్ చేసి ఎమ్మెల్సీ చేసి తనకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయి. ఎందుకు ఆడబిడ్డను ఏడిపియాలి? ఏడిపిమని ఎవరంటున్నారు? అంటే ఏడిస్తే మాకేమొస్తుంది? జూబ్లీహిల్స్ ప్రజలకు ఏడుపు కాదు కావాల్సింది, జూబ్లీహిల్స్ ప్రజలకు ప్రేమ కావాలి, అనురాగం కావాలి, అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి, ఏడుపు కాదు కావాలి. ఈ 2.5 ఏళ్లలో మీరు ఏం చేశారు? అదే చెప్తాను నేను. రవి గారు నేనేమంటున్నా అంటే ఏం అభివృద్ధి జరిగింది, ఎంతవరకు ప్రగతి వైపు అని చెప్పి మనం జూబ్లీహిల్స్ ప్రజల దగ్గరికి వెళ్తేనే బాగుంటుంది. ఆల్రెడీ ఏఓటీవీ ఎప్పటికీ ఇప్పుడు గ్రౌండ్లో రిపోర్ట్ తీసుకున్నట్టే ఉంది, ఆ రిపోర్ట్ మీ మనసులో కూడా ఉంది. కానీ యాజ్ ఎ జర్నలిస్ట్గా మీరు నన్ను ప్రశ్నించాలి కాబట్టి మీరు ప్రశ్నిస్తున్నారు, నేను ఉన్న విషయాన్ని యథార్థంగా చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా. నేనేమంటున్నా అంటే రవి గారు, 2016లో పాలేరు ఉప ఎన్నికలు జరిగితే అదే ఉప ఎన్నికల్లో ఏది రామిరెడ్డి సుచరిత రెడ్డి గారు, ఎవరైతే స్వర్గీయులు రామిరెడ్డి వెంకటరెడ్డి గారి సతీమణి ఉన్నారో వారిని నిలబెట్టి అక్కడ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చిన ఎవరైతే ఇదే కేటీఆర్ ఇదే పెద్ద మనిషి ఆడికి వచ్చి ఒక మహిళని అనుచితంగా మాట్లాడి అభ్యంతకరంగా మాట్లాడి వాళ్ళని హేళన చేసి బాధ పెట్టిన సందర్భాలు ఉండే. ఆ రోజు సంస్కారం గుర్తు రాలేదా? ఆ రోజు సెంటిమెంట్లు గుర్తు రాలేదా? మేము ఒకటే అంటున్నాం, ఒకటే మాట ప్రశ్నించే ప్రయత్నం ఏం చేస్తున్నాం అంటే, మీరు ఎమోషనల్గా జూబ్లీహిల్స్ ప్రజలను బ్లాక్మెయిల్ చేయొద్దు. ఇన్ కేసు మీరు చేసింది, మీరు పీకి కట్టకట్టింది ఏదైనా ఉంటే దాని మీద మాట్లాడే ప్రయత్నం చేయాలి. సరే, ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు గెలిచినటువంటి ఈ 3 సార్లలో అసలు జూబ్లీహిల్స్ నియోజకవర్గం అసలు అభివృద్ధి చెందలేదని మీరు అనుకుంటున్నారా? సార్ ఒకటి నేనేమంటున్నా అంటే, లేని మాగంటి గోపీనాథ్ గారిని మళ్ళీ మనం చిత్రీకరణ చేసి ఆయన పేరు మీద ఓట్లు అడగాలన్న మనస్తత్వం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదని అంటున్నా నేను. చనిపోయింది ఆయనే కదండి. కరెక్ట్ సార్, నేనేమంటున్నా, ఒక మాట సరిపోయింది ఆయన కాబట్టి సిట్టింగ్ స్థానాలు కాపాడుకోవడం తప్పులేదు సార్, తప్పులేదు. కానీ ఒకటే మాట అంటున్నాము, తప్పు లేదు. కానీ నవీన్ యాదవ్ గారి మీద ఫేక్ ప్రచారాలు, విష ప్రచారాలు చేసి గెలవాల్సిన అవసరం లేదు కదా అంటున్నాను నేను. సో మాగంటి గోపీనాథ్ గారి యొక్క గొప్పతనాన్ని మీరు చెప్పుకుంటే తప్పులేదు, కానీ మా అభ్యర్థి యొక్క మీద విష ప్రచారం చేయాల్సిన అవసరం లేదు కదా. ఒకటైతే చెప్తున్నాం, చిన్న చిన్న కుటుంబ కలహాల నుంచి మొదలు పెడితే ఏ ఇబ్బంది వచ్చినా కూడా నవీన్ యాదవ్ గారి యొక్క ఇంటి గడప దొక్కుతారు. వాళ్ళ కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు పేద ప్రజల పక్షాన ఉన్నారు. ఈరోజు ఎంఏఎం కానీ, లేకపోతే మైనార్టీ ఓట్లు కానీ, లేకపోతే బీసీ ఓట్లు కానీ, బస్సులో ఉన్న బహుజనుల ఓట్లు కానీ, అవన్నీ నవీన్ యాదవ్ గారికి గంపగుత్తన పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే, కేవలం సెంటిమెంట్ ఓరియంటేషన్గా రాజకీయాలు చేసి ఆ రాజకీయాలతో పబ్బం గడుపుకోవాలనుకుంటున్న కేటీఆర్ అండ్ కోకి ఒకటే చెప్తున్నాం మేము, జూబ్లీహిల్స్ మీద ఆశలు వదులుకోండి, జూబ్లీహిల్స్ మీద ఫేక్ ప్రచారాలు చేసి మానుకోండి. మీరు ఇంతదాకా తెగించారు కాబట్టి మీ మీద ఒక పెద్ద పిడుగుపాటి వార్త ఏంటంటే, సునీత గారి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులే ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో భాగంగానే విష్ణువర్ధన్ రెడ్డి గారిని మీరు ఏది సబ్స్టిట్యూట్గా
నామినేషన్ వేయించి మీరు ఒక గేమ్ని ప్లాన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ గేమ్ వెనకాల ఇంకా మీకు ఇంకో రావుల శ్రీధర్ రెడ్డి గారు మస్తు వ్యతిరేకత ఉన్నారు. మస్తు అంటే మస్తు వ్యతిరేకత. మీరు చెప్పుకున్న మంచి మరి ఏదో మాకు రౌడీ షీటర్ అని మీరు ఆపాదించే ప్రయత్నం చేశారు కదా. అసలు రౌడీ షీటర్ ఎవరు రావుల శ్రీధర్ రెడ్డి గారిని అడిగితే అయిపోతుంది. ఆయన మస్తు వ్యతిరేకత ఉన్నారు, ఎక్కడెక్కడో చర్చ జరుపుతున్నారంట పాపం. ఆయన వీళ్ళందరూ కలిసి జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ని అంటే చాలా డీప్ లోతు స్నానానికి దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత డిస్కషన్లో కనీసం బీజేపీ గురించి మీరు ఒక్క మాటనే అడుగుతారు. నేను అడుగుతా బీజేపీ గురించి అడుగుతా. మీరే అంటున్నారు కదా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, రేపొద్దున ఆ రెండు కలిస్తేనే కదా మీకు భయమని మీరు కూడా భయపడుతున్నారు కదా. నేను బీజేపీ గురించి అడిగేది అది. ఆ రెండు పార్టీలు మీరు ఒకటే మీరే ఎలిగేషన్ చేస్తా ఉన్నారు. రేపొద్దున రెండు పార్టీలు కలిసి మీ మీద పోటీ కోసం ఏం పరిస్థితి? రవి గారు, ఇప్పుడు మనమేమో అభివృద్ధి గురించి మాట్లాడతాం, అభివృద్ధి అంశాల మీద మాట్లాడతాం, సంక్షేమం గురించి మాట్లాడతాం. నిన్ననో మొన్న బండి సంజయ్ వచ్చింది. పెద్దమ్మ తల్లి గుడి థ్రెట్లో ఉందా రవి గారు? మనం దర్శించుకుంటాము, మంచిగా ఉంటారు. పెద్దమ్మ తల్లి గుడిని డెవలప్ చేసింది ఆనాటి పీజీఆర్ గారు. ఆ మహానుభావుడు ఏది మీ బీజేపీ వాళ్ళు వచ్చి ఒక రాయి పాతలేడా? మీరేం చేయలే. అరే మళ్ళీ మీరేం మాట్లాడతారు? ఇంత సన్నాసులు లెక్క తయారైతే ఎట్లా? మాకు కావాల్సింది మీ గుళ్ళు గోపురాలు కాదు, అవి ఆల్రెడీ ఉన్నాయి. మాకు తెలుసు, దండం పెట్టుకోవడం తెలుసు, బొట్లు పెట్టుకోవడం తెలుసు, నామాలు తెలుసు. మా పేర్లు కూడా రవి అంటే మీ పేరు, సూర్యుడి పేరు దేవుని పేరు, నా పేరు వెంకటు దేవుని పేరు, వెంకటస్వామి పేరు, సుధాకరణ పేరు అది కూడా దేవుని పేరే. అంటే అన్ని దేవుని పేర్లు పెట్టుకున్నా కూడా మాకు తెలుసు. కానీ కొత్తగా మీరు నేర్పించేదే ఉంది, పేర్లు మార్చుడు. అదేవిధంగా గుళ్ళు గోపురాలు కూడా చెప్తా. ఏం పీకట్టు కట్టి మీరు 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కట్టి పీకట్టుకింది ఏం లేదు. ఒకటి అంటున్నాం, మీకు చిత్తశుద్ధిగా కూడా అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 8 మంది ఎంపీలు ఉన్నారు, ఈ రాష్ట్రంలో అధికారంలో ఆ పార్టీ ఉంది, మరి వాళ్ళని పీకారని. ఒకటే నేనేమంటున్నారు రవి గారు, దేశంలో కేంద్రంలో వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఇక్కడ నుంచి 8 మంది ఎంపీలు అక్కడ ఉన్నారు, ఈయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. జూబ్లీహిల్స్కి నేను ఫలాన్ని తీసుకొస్తాను. జూబ్లీహిల్స్ బస్తీలో కేంద్ర ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇల్లు కట్టిస్తా. అదేవిధంగా జూబ్లీహిల్స్కి సపరేట్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో భాగంగా నేను చేస్తా. దాన్ని పీకి కట్టగట్టడం అంటారు రవి గారు. పీకి కట్టగట్టడం అంటే అది. పీకి కట్టగట్టడం అంటే ప్రజలకు చేయడం, ప్రజలకు మేలు చేయడం, ప్రజల సమస్యను తీర్చడం అది. కానీ మళ్ళీ ప్రజల భావోద్వేగం మీద రాజకీయం చేయడం ఏదైతే ఉందో కడుపు కొట్టడం అంటారు. మీరు కరీంనగర్లో కడుపు కొట్టినట్టు బీజేపీ ఇక్కడ జూబ్లీహిల్స్లో కడుపు కొట్టడం లేదు. ఒకళ్ళు క్యారేజ్ బ్యాగ్స్ పెట్టుకొని వస్తారు, ఒకళ్ళు మసిల్ చుట్టూ తిరుగుతారు, బాణాలు విసిరేస్తారు. ఇదంతా ఏదైతే మన దీన్ని నార్మల్ ఇళ్ళకత్తమ్మ ఫిలియా రాజకీయాలు ఇవన్నీ అంటే అన్ని కన్ఫ్యూజ్డ్ రాజకీయాలు, ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం అంతవరకే పరిమితం అవుతుంది. మేమేమంటున్నాం అంటే ఒకటే విషయం, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ జూబ్లీహిల్స్లో కేవలము ఎలైట్ పీపుల్ నివసిస్తున్న ప్రదేశాలను చూసి మాత్రమే ప్రచారం చేయదు. ఇదే జూబ్లీహిల్స్లో పేద బస్తీలు ఉన్నాయి, ఇదే జూబ్లీహిల్స్లో నివాస యోగ్యానికి దూరమైన ప్రదేశాలు ఉన్నాయి, ఇదే జూబ్లీహిల్స్లో చాలామంది పేద ప్రజలు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఆ జూబ్లీహిల్స్ పేద ప్రజల ఆకాంక్షల మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. మేము ఏదైతే ఆకాంక్షల కోసం అయితే పోతాం, ఇప్పటికీ మేము చెప్తున్నాం కదా, మత రాజకీయాలు ఆకాంక్షల మీద పోతుందని అంటున్నారు. మరి 2.5 ఏళ్లలో ఏమి ఆకాంక్షలు తీర్చారు మీరు? అసలు అదే చెప్తున్నారు రవి గారు. ఇప్పుడు జూబ్లీహిల్స్లో మాకు ఎమ్మెల్యే లేరు, వాళ్ళ ఎమ్మెల్యే ఉండే. అదే నేనేమంటున్నా, ఏది జరిగినా ఆయన చేతుల మీదనే జరుగుతుంది, ఇదైతే పక్కా కదా. సో కామన్గా ఒక స్టేట్ వైజ్ ఏదైతే పాలసీస్ ఉన్నాయో అది ఏది మారుమూల ప్రాంతాలకు ఎట్లా పోతుందో జూబ్లీహిల్స్ కూడా అట్లే పోతుంది. ఇన్ కేసు కొత్తగా ఏదైనా ఇచ్చి ఉంటే అది మాగంటి గోపీనాథ్ గారి చేతుల మీదనే ఇవ్వాలి, వారే దానికి సాక్ష్యం అయి ఉండాలి. ఇన్ కేసు దాన్ని కనుక వాళ్ళు నామరూపాలు చేయకుండా చేయడం కలిగితే మాత్రం 100% కాంగ్రెస్ పార్టీ మీద అది ఇంపాక్ట్ అవుతుంది మేమేం అనుకుంటలేం. కానీ మేము ఒకటే అంటున్నాము, చేసిన వ్యవహారాన్ని చేసిన పనిని నవీన్ యాదవ్ గారి రూపంలో కనపడుతుంది. రేపు వాళ్ళ విజయం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఒకటి అనుకోవచ్చు. నవీన్ యాదవ్ గారి బలం ఏమనుకుంటున్నారు మీరు? ఎంఐఎం ఓటర్స్ దాదాపుగా 130,000 మంది ఉన్నారు. అసదుద్దీన్ ఓవైసీ వచ్చి ఒక మాట కాంగ్రెస్ దాలో అంటే వేస్తారు, ఆల్రెడీ మాట ఇచ్చినట్టుగా కూడా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఆ 130,000 ఓట్లు ఇటు టర్న్ అయ్యే అవకాశం ఉంది. అందుకనే చాలా ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నారనేది రకరకాల విశ్లేషకులు అయితే మాట్లాడుతూ ఉన్నారు. దాని మీద ఏ సమాధానం చెప్తారు? రవి గారు ఒక మాట ఏంటంటే, మన కుటుంబం ఉందనుకోండి, మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, అది మంచా చెడాన్ని అంచనాలు వేయడం కంటే మనం చేస్తున్న పనిని కనుక సపోర్ట్ చేసి మనం కనుక ముందుకు నెట్టే ఆ విశ్వాసం, వాళ్ళు ఇచ్చిన ప్రేమ, వాళ్ళు ఇచ్చిన భరోసా అది ఎంత లెవెల్కైనా తీసుకెళ్తుంది. నా మాట అర్థం చేసుకోండి రవి గారు. ఇది జూబ్లీహిల్స్ అనేది నవీన్ యాదవ్ గారి కుటుంబం. ఇది ఆ కుటుంబం ఆయనకి ఇచ్చిన భరోసా. ఏం బలం ఉందని మీరు అడుగుతున్నారు కదా. కుటుంబం రెండు సార్లు పోటీ చేసిన ఎందుకు హక్కును చేసుకోలేదు? అదేనంటున్నా నేనేమంటున్నా, ఇండిపెండెంట్గా పోటీ చేసిరు రవి గారు, ఇండిపెండెంట్గా పోటీ, అదే సెకండ్ ప్లేస్లో వచ్చారు వాళ్ళు. సో ఆ చరిస్మా అంత ఈజీగా కాదు కదా. నేనేమంటున్నా, వారి వెనకాల ప్రేమ ఉంది, వారి వెనకాల బలం ఉంది, వారి వెనకాల బలగం ఉంది, వారి వెనకాల ఒక లక్ష్యం ఉంది. సో ఆ లక్ష్యాన్ని, ఆ బలాన్ని, ఆ బలగాన్ని, ఆ ప్రేమను తీసుకెళ్ళి
ఈరోజు జూబ్లీ సెలక్షన్స్లో నేను చెప్తున్నా కదా రవి గారు, మీరు రాసి పెట్టుకోండి. మళ్ళీ నాకు తెలిసి మళ్ళీ అదే అంటున్నా కదా, 30,000 నుంచి 40,000 50,000 వరకు మెజార్టీ రావచ్చు. అది 100% దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు సమస్య ఏంటంటే మెజార్టీ మీద సమస్య. మీకు ఇంకొకటి కూడా చెప్తున్నా, 100%. ఇప్పుడు ఇంకో విషయం, ఏం పుల్లలు పెట్టాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమో పని కట్టుకొని సోషల్ మీడియా ద్వారా మమ్మల్ని గెలుకుంటూ కూర్చుంటారు. కింద వాస్తవాలు ఉంటాయి కదా, యథార్థాలు భగవంతుని తెలిసే విషయాలు ఉంటాయి కదా, అవన్నీ కింది నుంచి వాళ్ళని తవ్వుకుంటూ వస్తాయి. జూబ్లీ ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు, ఆలోచిస్తున్నారు. వాళ్ళు విచక్షణతో ఓటేస్తారని మేము బలంగా నమ్ముతున్నాము. నవంబర్ 11వ తారీఖు మన జూబ్లీస్లోనే ఉన్నాం. నాకు తెలిసి ఇక్కడే కుంకుమ చూస్తాం. ఏది పింక్ కలర్ కుంకుమ కాదు, నార్మల్ కుంకుమ చూస్తాం. ఆ కుంకుమ ఏది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు గెలుపు వల్ల వచ్చిన కుంకుమని మనం భావిస్తాం. జూబ్లీస్ ఇంకా 3 సంవత్సరాల కాల పరిమితిలో ఎంతవరకు డెవలప్మెంట్ పోతుందో చూడొచ్చు. ఇంకో మాట కూడా చెప్తున్నా, రూరల్ లెవెల్లోనే కాంగ్రెస్ పార్టీ ఉంది, అర్బన్ లెవెల్ నేను చెప్తున్నాను, నేను దానికి ఆన్సర్ చెప్తా కదా. ఇక్కడ నవీన్ యాదవ్ గారు గెలిచిన తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో మంచిగా క్లీన్ స్వీప్ చేసిన తర్వాత మళ్ళీ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉంటాయి. కార్పొరేషన్ ఎలక్షన్లో క్లీన్ స్వీప్ చేసిన తర్వాత మంచిగా ఒక 3 సంవత్సరాలు మంచిగా పరిపాలన చేస్తాం. మళ్ళీ ఒక భ్రమలో ఉండడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు అయిపోయిందా? అంటే ఎందుకంటే ఒక భ్రమలో వీరవిహారం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే 6 గ్యారెంటీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఈ భ్రమలతోటి ప్రజల్ని మభ్యపెట్టి ఏదో ఒక పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తుంది. దీన్ని ఎంతవరకు చూడొచ్చు? 2023 జనరల్ ఎలక్షన్లో కూడా అందరు మీతో సహా చెప్పిన మాట ఇదే, భ్రమలో ఉన్నారు అన్నారు. ఏది వాళ్ళని భ్రమల్లో భ్రమింపజేసి ఫామ్ హౌస్ పరిమితి చేసిన సందర్భాలు ఉంటాయి. ఇది మా ఓవర్ కాన్ఫిడెంట్ కాదు, ఇది మాకు ప్రజలు ఇచ్చిన బలం. ఆ బలంతో మేము స్ట్రాటజీ ప్లే చేస్తాం. ఆ ప్లే చేసే స్ట్రాటజీ ఎవరిని ఇబ్బంది పెట్టడం కోసం కాదు, పేద ప్రజలు మోసం చేయడం కాదు. నేను చెప్తున్నా కదా రవి గారు, యథార్థానికి విలువ ఎక్కువ ఉంటుంది, కొంచెం టైం పడుతుంది అంతే. ఆ టైం మాకు డిసైడ్ చేస్తుంది. 100% మంచి మెజార్టీతో గెలుస్తాం. ఇంకో మాట, బీసీ వాదం నినాదం ఉంది కదా, నిరూపిస్తున్నాం ప్రతి సందర్భంలో. ఇది నిరూపణ, మీరు చూసుకోండి కదా నెక్స్ట్ ఏమవుతుంది అనేది. సో మరి బీసీ 42% రిజర్వేషన్కి కట్టుబడి ఉన్నామని మీరు అంటున్నారు పార్టీ పరంగా. సో ప్రభుత్వం నుంచి అయితే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే 9th షెడ్యూల్లో వాళ్ళైతే చేర్చే పరిస్థితి కనపట్టలేదు. సో దీన్ని ఎలా ట్యాకిల్ చేస్తారు? ఇప్పుడు చూస్తే కోర్టు కూడా మీకు రివర్స్లో కౌంటర్ ఇచ్చింది. సో ఏం చేయబోతున్నారు? ఒకటి చెప్తున్నారు రవి గారు, బీసీ రిజర్వేషన్ విషయానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఎలక్షన్ని కొంచెం పోస్ట్ చేస్తున్నప్పటికీ కూడా 42% రిజర్వేషన్ ఇచ్చి మరీ ఎలక్షన్ పోతున్నాం అని చెప్పి ఒక చిత్తశుద్ధితో ఉన్నారు. ఈరోజు కోట్ల కాడ అడ్డంకులు ఉన్నాయి. మొన్న బీజేపీ వాళ్ళు వచ్చి రోడ్ల మీద ధర్నా చేశారు. అసలు మీరు ధర్నాలు చేయాల్సింది రోడ్ల మీద కాదు, గవర్నర్ గారి ఆఫీస్ దగ్గర, రాష్ట్రపతి గారి ఆఫీస్ దగ్గర. ఎందుకంటే రాష్ట్రపతి గారి దగ్గర బిల్లు అట్లే పెండింగ్లో ఉంది కాబట్టి, ఆ బిల్లు 6 నెలలు దాటితే అది ఆటోమేటిక్గా బిల్లు రూపంలో అవుతుంది కాబట్టి దానికోసం జీవో నెంబర్ 9 తీసుకొచ్చినాం. ఈ విషయం బీజేపీ పార్టీలకు తెలియదా? మరి తీసుకొచ్చిన తర్వాత కూడా దాన్ని కోర్టులు కొట్టేసినప్పుడు మీరు ఎవరి మీద కొట్లాడాలి, ఎవరితో చేయాలి? ఇదంతా నాటకీయ పరిణామాల్లో భాగంగా బీజేపీ కేవలం హిందుత్వ వాదాన్ని జనాలకు చొప్పించడం కోసం బీసీలను మోసం చేసి, బీసీలను ఇబ్బంది పెట్టి, బీసీలను రాజకీయంగా దూరం చేసే ప్రయత్నం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ లాంటిది. ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి స్టార్ట్ అయ్యి దేశవ్యాప్తంగా ఇది వ్యాప్తి చెంది ఈరోజు మీరు చూడండి, భారతదేశ వ్యాప్తంగా బీసీల యొక్క చైతన్యం అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది కేవలం లోకల్ బాడీస్ నుంచే కాదు, రేపు పార్లమెంట్ అసెంబ్లీలో కూడా వాళ్ళ రిప్రజెంటేషన్ ఉంటుంది. వాళ్ళ రిప్రజెంటేషన్తో ఇంకా ముందుకెళ్తామని మేము అనుకుంటున్నాం రవి గారు. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికైతే సరే, ఏదైతే జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి నవీన్ యాదవ్ గెలుపు సునాయాసం, కేవలం మేము ఫైట్ చేసేది, మేము తిరిగేది, ప్రచారం చేసేది కేవలం మెజారిటీ కోసం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట్ గారు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఏం జరుగుతుంది ఏంటనేది మనం ఇంకొద్ది రోజుల్లోనే మనం చూడబోతా ఉన్నాం. సో మరి ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది చూద్దాం. ఓవర్ టు స్టూడియో.